బాగుంది. థ్యాంక్ సంతోష్ యూ. గారు కనెక్ట్ అవుతారు సార్. బాయ్స్ కూడా మీ క్యారెక్టరేషన్ కనెక్ట్ అవుతారు. నా జీవిత నేను ఎవరి జీవితాన్ని నాశనం చేయలేదు. ఇప్పుడు నా నాకు లేని జీవితాన్ని డౌట్లు తప్ప. ఎందుకండి పెడుతున్నారు మీరు? చాలా హాయిగా రిలాక్స్డ్గా కూర్చుంటే లేని డౌట్లు పెట్టకండి ఇప్పుడు. డౌట్లు కాదండి, అంటే నేను చెప్దాం అనుకున్నా. ఇట్స్ ఎ కాంప్లిమెంట్. మీ క్యారెక్టర్ని కూడా చాలా మంది కనెక్ట్ అవుతారు. కాకపోతే ఇందులో ఏ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యారు? నేనా? హా. అది ఎమోషన్స్, ఏ ఎమోషన్స్ అయినా కావచ్చు, రొమాంటిక్ సీన్స్ అయినా అంటే చెప్పొచ్చు. ఒక 20 మినిట్స్ బైక్ మీద తిరుగుతామండి సినిమాలో. అంటే తను ఎక్కించుకొని అండ్ ఒక పెద్ద సూట్ కేసు ఒకటి మధ్యలో ఉంటుంది, నా ముందు సూట్ కేసు ఉంటుంది. చెన్నై రోడ్ల మీద నడపడం అది ఒక టార్చర్ అండి, కొంచెం కష్టమే అది. సో గొరిల్లా షూటింగ్ చేసినప్పుడల్లా కొంచెం ఆ బైక్ సీన్లు చాలా టఫ్ అనిపించాయి. అదే సూట్ కేసు సూట్ కేసులో చెప్పరా సూట్ కేసుల మధ్యలో ఉంటే ఫీల్ అయ్యారా? సూట్ సూట్ కేసులో Suitcase మధ్య- ఉన్నందుకు ఏమైనా ఫీల్ అయ్యారా అని అడుగుతున్నారు. అది అది చెన్నై చెప్పాలి. రోడ్ల మీద నడిపినోడికి తెలుస్తుందండి. మీకు చాలా నాటీ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఫీల్ అవుతున్నారు, కానీ అక్కడ నేను పడ్డ కష్టం ఎవరికి చెప్పుకోవాలి నేను. సంతోష్ ఇక్కడే థ్యాంక్ యూ సో మచ్. సంతోష్ అంటే మాకు సంతోష్ మానస గుర్తులేరు, మర్చిపోయాం. ఇప్పుడు శివ మిత్రమాత